మార్నింగే న్యూస్ ఏముంది, అది కూడా సండే స్పెషల్ న్యూస్ ఏముందని చెప్పి అన్ని న్యూస్ పేపర్లు న్యూస్ ఛానళ్ళు తిరగేసేస్తాం. సరే, మరి ఇప్పుడు ఈ రోజు న్యూస్ ఏముందో మనం చూసేద్దాం. ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అబద్ధాల కుటుంబం, కేసీఆర్ పరివారంలో అందరి డిఎన్ఏ అదే. ఉద్యమంలో వాళ్ళ అబద్ధాలను సమర్థించాం, సొంత రాష్ట్రం వచ్చినా అసత్యాలు మానలేదు. మోటార్లకు మీటర్ పెట్టం, ఉచితం ఎత్తేయం. మాట నిలబెట్టుకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటుందా? డిస్కంల వైఫల్యాలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. జవాబుదారీతనం, పారదర్శకత కోసమే రైతు డిస్కం స్మార్ట్ మీటర్ల ఒప్పందం చేసుకుంది బీఆర్ఎస్ఏ. మీటర్లు పెట్టకుండానే జగన్ అప్పు తెచ్చుకోలేదా? చివరి గింజ వరకు కొంటాం, తడిసినా కొంటాం. కేంద్రం తీసుకోకుంటే కిషన్ రెడ్డి ఇంటి ముందు పోస్తాం. విగ్రహం వద్దన్న కేటీఆర్ తన పేరు మార్చుకోవాలి. ఎన్నికల్లోపు హరీష్ రావు పార్టీ మారడం పక్కా. ఆయన ఎవరిని కలుస్తున్నాడో వాళ్ళే నాకు చెప్పారు. క్రషర్ల నుంచి తన నెలకు 50 లక్షలు ఆశించారు. వాళ్ళు కాదనడంతో మీడియా ముందుకొచ్చారు. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. సో మీడియాతో చిట్ చాట్ నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపైన కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ కుటుంబమే అసలు అందరి డిఎన్ఏ కూడా అదే అని, మేము ఏదైతే సొంత రాష్ట్రం వచ్చినా సరే అసత్యాలు ఆపట్లేదని చెప్పారు. సో ఈ ప్రస్తుతం ఏదైతే రైతుల స్మార్ట్ మీటర్స్ అంశం పైన, డిస్కంల పైన కూడా ఆయన చర్చించడం జరిగింది. అసలు ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే అంటూ ఆయన చెప్పారు. మోటార్లకు మీటర్ పెట్టమంటూ, ఉచితం ఎత్తేయమంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో చివరి ధాన్యం గురించి కూడా అసలు ధాన్యం కొనుగోలు చేయట్లేదని చెప్పి ఏదైతే విమర్శలు వస్తున్నాయో, ఈ నేపథ్యంలో చివరి గింజ వరకు కొంటాం, తడిసిన ధాన్యాన్ని అయినా కొంటామంటూ ఆయన చెప్పడం జరిగింది. సో అసలు ఈ ధాన్యం కేంద్రం కొనకపోతే వెళ్ళి కిషన్ రెడ్డి ఇంటి ముందు పోస్తామంటూ చెప్పడం జరిగింది. మరి ఏదైతే మైత్రివనంలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేశారో దీనిపైన విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ పైన కూడా. సో ఎన్టీఆర్ విగ్రహం గురించి ఇక్కడ చూసినట్లయితే, ఎన్టీఆర్ విగ్రహం పెడితే బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ పెట్టినప్పుడు కేటీఆర్ ఎవరి శంక నాకారు? కమ్మ సంఘానికి 10 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఎన్టీఆర్ పేరు పెట్టుకుని కేటీఆర్ ఓట్లు అడుక్కోవడం ఎందుకు? ఆయన పేరు మార్చుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మరి ఇకపోతే హరీష్ రావు పైన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు అసలు ఎన్నికలు వచ్చేలోపు బీఆర్ఎస్ను వీడడం పక్కా, ఆయన ఎవరిని కలుస్తున్నారో వాళ్ళే నాకు చెప్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ అయితే మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి గారు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే పాలమూరుపై సీఎం నజర్, 4-5 తేదీల్లో క్షేత్రస్థాయి పర్యటన, ప్రాజెక్ట్ పనులపై ఆరా. నార్లాపూర్లో అధికారులతో సమీక్ష. 1 నుంచి పలు జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటన. రేపు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు శ్రీకారం. జూన్ 3న కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు. సో పాలమూరు పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. సో 4-5 తేదీల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. సో అదేవిధంగా 1 నుంచి పలు జిల్లాల్లో రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇందిరమ్మ ఇల్లు 2వ విడత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల మంజూరకు శ్రీకారం చేశారు. జూన్ 3న కర్ణాటక సీఎం ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ఆ కార్యక్రమానికి కూడా రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. త్వరలో ఆర్టీసీ ఎఫ్ఎం రేడియో, సినీ, జానపద పాటలు, వార్తలతో పాటు ట్రాఫిక్, ప్రభుత్వ పథకాలు, పర్యాటక సమాచారాలు ప్రసారం. సో ఆర్టీసీ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సు ఎక్కితే చాలు ఆర్టీసీ ఎఫ్ఎం వీడియో, దీంట్లో సినీ, జానపద గీతాలు, వార్తలతో పాటు అటు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంత సమాచారం కూడా వేయనున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బద్రీనాథ ట్రాఫిక్ జామ్ ఏమిటయ్యా? ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో కదలని వాహనాలు, ఇక్కడ ఏ విధంగా బారులు తీసినటువంటి వాహనాలు ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాము. సో ఇక్కడ చూడండి. సో కొన్ని చోట్ల 20 నుంచి 30 గంటల దాకా జామ్. ఇరుకైన గతుకుల రోడ్ల సమస్య మరింత తీవ్రం. సరైన తిండి, నీరు లేక చార్ధాం భక్తుల ఇబ్బందులు. సో ఆ బద్రీనాథ్ని దర్శించుకోవడానికి చార్ధాం వెళ్ళేందుకు భక్తులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అసలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది, అసలు 20 నుంచి 30 గంటలు అంటే ఒక్క రోజు కన్నా ఎక్కువగా పడుతుంది ఆ వాహనాలు కదలడానికి, ఆ జామ్ క్లియర్ అవ్వడానికి. మొత్తానికి గతుకుల రోడ్లు, ఇరుకైన రోడ్ల సమస్యగా తెలుస్తున్నటువంటి నేపథ్యం. రాజస్థాన్ను కమ్మేసిన ఇసుక తుఫాన్. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ని ఇక్కడ చూడండి, మన హాలీవుడ్ లెవెల్లో ఏ విధంగా ఇసుక అంతా కమ్మేసిందో భారీ ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉన్న ఈ ఇసుక తుఫాన్కు సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాష్ట్రంలోని చిరు జిల్లాతో పాటు బికనీర్, శ్రీగంగానగర్, జైపూర్ వంటి నగరాల్లో మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ ఇసుక మేఘాలు కమ్మేశాయి. పట్టపగలే చీకటి అలుముకోవడంతో రోడ్లు కనిపించక వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపేసినటువంటి పరిస్థితి. సో రాజస్థాన్లో ఇసుక తుఫాను ఏ విధంగా బీభత్సం సృష్టించిందో ఇక్కడ చూస్తున్నాం.
సిగ్గులేని హైడ్రా నిబంధనలకు కట్టుబడి ఉంటామని మాకు హామీ ఇచ్చి బతికి బట్ట కట్టింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలని లెక్క చేయక కూల్చివేతలు. న్యాయస్థానం గౌరవాన్ని తగ్గిస్తే సహించేదే లేదు. ఆ సంస్థ తీరుపై నిరసనను రికార్డు చేస్తున్నాం. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. సో హైడ్రా పైన సెన్సేషనల్ కామెంట్స్ హైకోర్టు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నిబంధనకు కట్టుబడి ఉంటామని చెప్పి ఆ మాట తప్పిందని కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా మరి కూల్చివేతలు చేస్తుందని చెప్పి కీలక కామెంట్స్ చేయడం జరిగింది. మరో 5,500 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా. ముస్కిన్ చెరువులో ఆక్రమణల తొలగింపు, చెరువు మధ్యలో కట్టకట్టి మట్టితో పూడ్చిన వైనం, పేదలతో గుడిసెలు షెడ్లు వేయించిన రియల్టర్లు. స్థానికుల ఫిర్యాదు నేపథ్యంలో హైడ్రా ఆపరేషన్ ముస్కన్ చెరువులో తీసుకుందో దీనితోటి 5,500 కోట్ల విలువైనటువంటి భూములను కాపాడినటువంటి నేపథ్యం. నెలలు తక్కువని వస్తే వికలాంగుడిగా మార్చారు. 7 నెలల శిశువుకు రక్తం ఎక్కించే సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం. కాన్యులో అమర్చిన చోట ఇన్ఫెక్షన్, వాపు చూసినా చికిత్స ఇవ్వని వైనం. చివరికి శిశువు చేయి తొలగింపు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన. సో ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నారికి బాగాలేదని చెప్పి నెలలు తక్కువ అని వస్తే అక్కడ క్యాన్లో అమర్చినటువంటి పరిస్థితి. ఆ క్యాన్లో అమర్చినటువంటి క్రమంలో ఇన్ఫెక్షన్ అయితే అక్కడ చికిత్స చేయకుండా ఏకంగా చెయ్యి తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. డిఎంహెచ్ఓ నొక్కుడు. గతంలో మృతుడి కుటుంబానికి ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి 25 లక్షల పరిహారం మధ్యవర్తిగా ఉండి 15 లక్షలే ఇచ్చిన సంగారెడ్డి డిఎంహెచ్ఓ వసంతరావు. బదిలీపై వెళ్తుండగా నిలదీసిన బాధితులు. 5 లక్షలు మిగతా మొత్తానికి చెక్ ఇచ్చినటువంటి అధికారి. డిఎంహెచ్ఓ నిర్వాహకం బట్ట బయలైందని మనం చెప్పుకోవచ్చు. సో మృతుడి కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇస్తే 15 లక్షలు ఇచ్చి 10 లక్షలు డిహెచ్ఎంఓ 15 లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో బదిలీపై వెళ్తుండగా బాధితులు ప్రశ్నించడంతో ఆ చెక్ రూపంలో ఇచ్చినటువంటి నేపథ్యం. గుండె లయ తప్పుతోంది. పెరుగుతున్న హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం ముప్పు. వీటితో పెరుగుతున్న మరణాలు, జీవనశైలి వ్యాధుల సమస్య కూడా. మహిళల్లో పెరిగిన ఇంటర్నెట్ వాడకం తప్పని గృహహింస. 2022-24 ఎస్ఆర్ఎస్ డేటా ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడి. ఎస్ఆర్ఎస్ డేటా ఫ్యామిలీ హెల్త్ సర్వే తోటి అసలు పెరుగుతున్నటువంటి హార్ట్ అటాక్స్ కానివ్వండి, ఊబకాయం కానివ్వండి, దీన్ని కవర్ చేస్తూ ఒక న్యూస్. ఇంకపోతే తల కళ్ళే రిమోట్. వీల్ చైర్ నుంచే నియంత్రణ. తల కదిలిస్తే వీల్ చైర్ కదులుతుంది. కళ్ళతో చూస్తే ఫ్యాన్లు, లైట్లు, టీవీ వంటి పరికరాలని ఆన్ ఆఫ్. హెడ్ జెస్టర్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వీల్ చైర్ను అభివృద్ధి చేసిన ఓయూ యువ ఇంజనీర్లు హారిక, జయదీప్. సో అంగవైకల్యం మొత్తం బాడీ అంతా కూడా చచ్చిపడిపోయి ఉండి వాళ్ళ మైండ్ పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ ఓయూ విద్యార్థులు తయారు చేసినటువంటి ఈ వీల్ చైర్ ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. తల కళ్ళే రిమోట్. సో తలతోటి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయొచ్చు. కళ్ళతో చూస్తే వీటిలన్నీ ఉంటుంది. తల కదిలిస్తే వీల్ చైర్ కదులుతుంది. ఇటువంటి ఒక హెడ్ జెస్టర్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వీల్ చైర్ను ఓయూ స్టూడెంట్స్ డెవలప్ చేసినటువంటి పరిస్థితి. ఐటీ జాబ్ వదిలి ఆటో డ్రైవర్గా 9 ఏళ్ళు ఐటీ మేనేజర్గా పనిచేసి వృత్తి మార్చుకున్న మహిళ ఆనందంగా జీవిస్తున్నానని వెల్లడి. సోషల్ మీడియాలో వీడియో వైరల్. సో మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము పలువురు ఈ ఐటీ ప్రెషర్స్ తట్టుకోలేక వాళ్ళు కష్టపడి వాళ్ళు ఆ ఐటీ జాబులు మానేసి మనం చూసాం. గతంలో ఒక జంట సమోసాలు బిజినెస్ స్టార్ట్ చేసి ఏ విధంగా కోట్లకు పడగనెత్తారో అదేవిధంగా సో ఇప్పుడు ఆమె ఐటీ జాబ్కి 9 ఏళ్ళు అది కూడా మేనేజర్గా పనిచేసినటువంటి ఆమె ఆ వృత్తి మార్చుకుని ఆనందంగా జీవిస్తున్నాను, ఆటో డ్రైవర్గా చాలా హ్యాపీగా ఉందంటూ చెప్పడం జరిగింది. పసిడి డిమాండ్ డమాల్ 70% తగ్గిన గిరాకీ. పనిచేసిన ప్రధాని పిలుపు. దిగుమతి సుంకం పెంపుతో వ్యాపారంపై తీవ్ర ప్రభావం. సో అటు ప్రధాని మోదీ గారు పిలిపించినటువంటి నేపథ్యంలో పసిడి డిమాండ్ డమాల్. సెలవు తీసుకోండి, ఖర్చు పెట్టండి. ప్రజల వినియోగం పెంచేందుకు చైనా ఫామ్లా. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన యత్నం. దేశవ్యాప్తంగా 5 రోజులు అదనపు సెలవులు. అమల్లోకి కొత్త విధానం. పెరిగిన పర్యాటకం. సో ప్రజల వినియోగం పెంచేందుకు చైనా ఒక కొత్త ఫార్ములా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. సో ఆర్థిక వ్యవస్థకు మందగిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా 5 రోజుల పాటు అదనపు సెలవులను ప్రకటించి కొత్త విధానంని అమల్లోకి తీసుకొని దీంతో పెరిగినటువంటి పర్యాటకం. ఎన్ఎంసీ తప్పిదం. వైద్య విద్యార్థులకు శాపం. ఫైనల్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 160 మందికి పైగా ఫెయిల్. ఒకేసారి 9 పేపర్ల పరీక్షలు రాయాల్సి వచ్చిన విద్యార్థులు. పాస్ పర్సెంటేజ్లో తేడా. అదనంగా 4% మంది
ఫెయిల్. సో ఎన్ఎంఎస్సి చేసినటువంటి తప్పిదం అటు వైద్య విద్యార్థులకు శాపమైంది. సో ఫైనల్ పరీక్షల్లో ఏకంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 160 మంది పైగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. మరి ఒకేసారి 9 పేపర్లు ఎగ్జామ్ రాయాల్సి వచ్చినటువంటి విద్యార్థులు. సో పాస్ పర్సంటేజ్లో తేడా వచ్చినటువంటి నేపథ్యంలో అదనంగా 4% మంది ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తాతయ్యే నాకు ప్రేరణ. సో ఈరోజు కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా కృష్ణ గారి మనవడైనటువంటి జయకృష్ణ ఘట్టమనేని నటిస్తున్నటువంటి సినిమా గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. రవీనా టాండన్ కూతురు ఇందులో హీరోయిన్గా నటిస్తున్నటువంటి పరిస్థితి. సో తాతయ్యే నాకు ప్రేరణ అంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి హీరో కృష్ణ మనవుడు అతన్ని హీరోగా పరిచయం చేస్తూ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం ఈ సినిమాలో రవీనా టాండన్ కుమార్తె రాషా తాడాని కూడా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. సో అశ్విని దత్ సమర్పణలో ఈ సినిమా రానుంది. సో కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో డైరెక్టర్ అందరూ కూడా జయకృష్ణ గురించి మాట్లాడినటువంటి తీరు ప్రస్తుతం వైరల్గా మారింది. సో అచ్చం కృష్ణలాగే చేస్తారని కూడా డైరెక్టర్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ అంశం ప్రస్తుతం వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. దాసరి సమాధి దుస్థితి స్పందించిన మంచు మనోజ్. సో దాసరి నారాయణరావు గారి సమాధి చుట్టూ చెత్త పేరుకుపోయిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. వెంటనే మంచు మనోజ్ స్పందించి తన టీంని పంపించి అక్కడ మొత్తం క్లీన్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది చూసాక నిజంగా చాలా బాధ కలిగించిందని, తరతరాలకు స్ఫూర్తినిచ్చే తెలుగు సినిమాకి ఎంతో దోహదం చేసిన వ్యక్తి ఆయన, నా వంతుగా నేను చేయగలిగిన సాయం చేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి సాక్షిలో ఏం న్యూస్ ఉందో చూసేద్దాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూసినట్టుగానే ఉచిత విద్యుత్ ఎత్తేయం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోం సీఎం రేవంత్ రెడ్డి. ఈ రెండూ చేయాల్సి వస్తే మేము ఎన్నికల్లోనే పోటీ చేయం, మేము అవి చేయకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా? కుప్పకూలిన డిస్కంలను బతికించేందుకు రైతు డిస్కం తెచ్చాం, సాగుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఎప్పుడు నిబంధన విధించలేదు, రైతుల కోసం తానేదో యుద్ధం చేశానని చెప్పుకునేందుకు నాడు కేసీఆర్ అలా చెప్పాడు. కేంద్రం ధాన్యం కొనకపోతే బీజేపీ నేతల ఇల్లు ముందు ట్రాక్టర్లతో తెచ్చిపోస్తాం, జూన్ 15 లోపు ధాన్యమంతా కొంటాం, ఏపీకి 7 మండలాలు ఇచ్చినా మోదీ తెలంగాణకు 1000 ఎకరాలు ఇవ్వలేడా? కల్వకుంట్ల కుటుంబం అంతా అబద్ధాల మీదనే బతుకుతుంది, వచ్చే ఎన్నికల్లోపు హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాడనే నమ్మకం లేదు. సో నిన్న మీడియా చిట్ చాట్ నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు ఉచిత విద్యుత్ ఎత్తేయం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోం, ఇవి రెండు చేస్తే అసలు మేము ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళమే కాదు అంటూ, అదేవిధంగా ధాన్యం గురించి మాట్లాడుతూ ధాన్యాన్ని కేంద్రం కొనకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు వస్తామని చెప్పారు. సో కల్వకుంట్ల కుటుంబం అంతా అబద్ధాల మీదనే బతుకుతుందంటూ రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం, ఆయన పేమెంట్ కోటాలో సీఎం గద్దెనెక్కారు, కాంగ్రెస్ ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధం, చిన్న కాంట్రాక్టర్లను ముంచుతున్న జీవో 72ను రద్దు చేయాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 50,000 మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతాం, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ మహాధర్నాలో కేటీఆర్. సో శనివారం ఇందిరా పార్క్ వద్ద జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ పెట్టారు. అసలు రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం, ఆయన పేమెంట్తోనే అధికారంలోకి వచ్చారు, సీఎం పదవి గద్దెనెక్కారు, సీఎం పదవికి వచ్చారని చెప్పారు. సో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతామని, అంతేకాకుండా ప్రజలు కాంగ్రెస్ను బొందబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. పట్టణ పేదలకు పెద్దన్న రేవంత్, ఏ నియోజకవర్గ ప్రజలకు ఆ నియోజకవర్గంలోనే ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిని పేదలకు పెద్దన్న సీఎం రేవంత్ రెడ్డి కానుకగా అందిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇల్లులు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళకి నిర్మించి ఇస్తామని చెప్పడం జరిగింది. మిల్లర్లతో రాష్ట్ర సర్కార్ కుమ్మక్కు, రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కు అయిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతుల అవసరాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోందన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కయ్యి అసలు రైతుల గోడు వినకుండా అటు కాంట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ కమిషన్లతోనే రియల్ ఎస్టేట్ వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బస్సు టికెట్ ధరలపై డిస్కౌంట్ కట్, చమురు ధరల పెంపు ఆర్టీసీపై పెద్ద ప్రభావమే చూపుతుంది. నగరంలోని కొన్ని కేటగిరీ బస్సుల్లో తక్కువగా ఉన్న ఓఆర్ను పెంచేందుకు గతంలో ప్రకటించిన టికెట్ ధరలపై డిస్కౌంట్ను ఉపసంహరించుకుంది. మరి గతంలో ఏవైతే డిస్కౌంట్ ఇచ్చారో అటు పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో విపరీతంగా చమురు ధరలు పెరగడం, సో ఆ ఎఫెక్ట్ ఆర్టీసీ పైన చూపించడం, మరి డిస్కౌంట్ ఇచ్చినటువంటి దాన్ని ఎత్తేయడం జరుగుతుంది. 15% నీటి నష్టాలు. తెలంగాణ ఏపీకి ఉమ్మడిగా సాగునీటి సరఫరా చేసే నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు విడుదలవుతున్న నీటిలో 15% నష్టపోతున్నట్లు కృష్ణా బోర్డు నియమించిన కమిటీ తాజా అధ్యయనంలో తెలుస్తూ నివేదిక సమర్పించినటువంటి పరిస్థితి. గవర్నర్కు లేఖ అందజేస్తున్న డీకే శివకుమార్, సీఎల్పీ నేతగా డీకేఎస్ ఏకగ్రీవం. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం, 3న నూతన సీఎంగా ప్రమాణం. ట్రబుల్ షూట్. సో మొత్తానికి ఇటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. మరి ఇటువంటి నేపథ్యంలో డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం త్వరలోనే చేయబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో గవర్నర్కి లేఖ అందజేసినటువంటి శివకుమార్ అటు సీఎల్పీ నేతగా డీకేఎస్ ఏకగ్రీవం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం, 3వ తేదీన నూతన సీఎంగా డీకే శివకుమార్. విద్యార్థులకు ఓఎస్ఎం షాక్, ఆన్ స్క్రీన్ మార్కింగ్. ఓఎస్ఎం పై పెరుగుతున్న వివాదం, డిజిటల్ ఎవాల్యుయేషన్ పై తల్లిదండ్రుల ఆందోళన. సిబిఎస్ఈ కొత్త మార్కింగ్ విధానంపై దేశవ్యాప్తంగా చర్చ. సో సిబిఎస్ఈ ఏదైతే కొత్త మార్కింగ్ విధానం తీసుకురానుందో దానిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగనుంది. ఆ రెండు తప్ప అంతంతే. నైరుతి సీజన్లో సాధారణం కంటే తక్కువగా కురవనున్న వర్షాలు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిసర ప్రాంతాల్లో కొంత సానుకూలం. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు అత్యంత తక్కువగా నమోదయ్యే అవకాశం. ప్రీ మాన్సూన్ అంచనాలను విడుదల చేసిన ఐఎండీ హైదరాబాద్, జూన్ 2వ వారంలో రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశం. తీవ్ర భయాందోళనలో రైతాంగం, సంకట స్థితిలో వ్యవసాయ ఆధారిత రంగాలు. సో మొత్తానికి ఈ సీజన్లో మనం చూసుకున్నట్లయితే నైరుతి సీజన్లో చూసుకున్నట్లయితే అత్యంత సాధారణం కన్నా తక్కువగా వర్షాలు నమోదవుతాయి అన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ఐఎండీ తెలంగాణకు సంబంధించినటువంటి వర్షపాతం గురించి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలకు అనుకూలంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ వంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో వర్షాలు అత్యంత తక్కువగా నమోదవుతాయని చెప్పడం జరిగింది. తాగునీరు, విద్యుత్ సరఫరాలోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం. ఇకపోతే అటు తాగునీరు, విద్యుత్ సరఫరాలో కూడా ఆటంకం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఇది సాక్షి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్, సినిమా న్యూస్ ఏముందో చూసేద్దాం. కథానాయకుడే కిల్ నాయకుడైతే ప్రస్తుతం హీరోలందరూ కూడా తమ మూవీస్లో బిజీగా ఉంటూ ఇప్పుడు ఒకరి మూవీలో ఇంకొక స్టార్ హీరో విలన్గా నటిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. లేదు అంటే తమ మూవీస్లో తాము కూడా విలన్గా నటిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సంగతి కూడా మనకి తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు రాకా సినిమాలో అల్లు అర్జున్ గారు నెగిటివ్ షేడ్లో కనిపించబోతున్నారని టాక్ వచ్చింది. జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ గారు అటు నెగిటివ్ షేడ్ చేసి అందరినీ మెప్పించినటువంటి పరిస్థితి తెలిసిందే. సో అందుకే ఈరోజు సాక్షిలో కథానాయకుడే కిల్ నాయకుడు అయితే అంటూ విలన్ రోల్కి సై అంటున్న స్టార్ హీరోలు అని ఒక న్యూస్ అయితే వచ్చేసింది. సో సిల్వర్ స్క్రీన్ పై హీరో అంటే ప్రేక్షకుల ఊహల్లో మంచివాడు, నిజాయితీపరుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథల్లోనూ హీరోల క్యారెక్టరైజేషన్స్లోనూ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే హీరో క్యారెక్టరైజేషన్లో గ్రే షేడ్స్ ఉన్న ఆడియన్స్ ఓకే చెప్పి థియేటర్లో విజిల్స్ వేస్తున్నారు. మెల్లగా విలనిజంకు క్రేజ్ పెరిగింది. అందుకే కొందరు హీరోలు తమ స్టార్ హీరో ఇమేజ్ని సైతం పక్కన పెట్టి విలన్ రోల్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కొంతమంది హీరోలైతే తాము హీరోగా నటిస్తున్న సినిమాలోనే విలన్ రోల్లోనూ నటిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విలన్ క్యారెక్టర్కు సైతం స్వాగ్ స్టైల్ని జోడిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ ప్రజెంట్ టాలీవుడ్లో ఊపందుకుంది. ఇలా కథానాయకుడే కల్ నాయకుడు అయ్యాడు. అదేంటండి, కల్ నాయక్ సినిమాలో సంజయ్ దత్ రోల్ గుర్తు చేసుకోండి. విలనిజం మామూలుగా ఉండదు. అలా కల్ నాయక్ స్థాయి విలనిజంని చూపించిన హీరోలపై ఓలికిపోయేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలో, వార్ 2లో, రాకా సినిమాలో అల్లు అర్జున్, యష్ టాక్సిక్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్, కమల్ హాసన్ కల్కి సినిమాలో, మోహన్ బాబు ది ప్యారడైజ్ మూవీలో, జోడి చక్రవర్తి, ఇలా సంజయ్ బాలీవుడ్ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. ఇటు అక్షయ్ కుమార్, సంజయ్ దత్ అందరూ కూడా, ముస్మి శివాంజనేయులు వీళ్ళందరూ నెగిటివ్ రోల్స్లో చేస్తున్నటువంటిది ఈరోజు న్యూస్ వేశారు. సో మరి నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ ఉందో చూసేద్దాం.
వడ్లు కొనాల్సింది కేంద్రమే, ధాన్యం సేకరణపై చేతులెత్తేసిన రేవంత్. చివరి గింజ దాకా కొంటామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు, మద్దతు ధరతో పాటు 500 బోనస్ అంటూ హామీలు. ఇప్పుడు వడ్లు కొనే బాధ్యత నుంచి కాంగ్రెస్ సర్కార్ పరారి, కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలంటూ నాలుక మడత. మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, మహేష్ గౌడ్ను కేబినెట్ లోకి తీసుకోబోనంటూ సంకేతం. సో మొత్తానికి అటు చివరి గింజ వరకు కొంటాము, 500 బోనస్ ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఇప్పుడు కేంద్రమే కొనాలి అంటూ చేతులెత్తేశారని చెప్పి ఇక్కడ ఒక న్యూస్. కాంట్రాక్టులన్నీ ఆ నలుగురికే, రేవంత్ బావమర్ది, పొంగులేటి కొడుకు, బీజేపీ ఎంపీలకే పనులు. కేటీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక్క కాంట్రాక్ట్ అయినా ఇచ్చిండ్రా? 4,000 కోట్ల కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనుల్లో బడుగులకు 4 పైసలు పనులైనా అప్పగించిండ్రా? బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1300 కోట్ల రోడ్ల కాంట్రాక్ట్. యంగ్ ఇండియా కాంట్రాక్టర్లు విశ్వేశ్వర్ రెడ్డి సంస్థకు కాంట్రాక్టర్లపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? డిక్లరేషన్ లో చెప్పిందేంటి, జీవో 17తో చేస్తుందేంటి? చేతగాని సీఎంను అంటగట్టినందుకు ఢిల్లీకి పోయి నిలదీద్దాం. మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు కాంట్రాక్టర్ల విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి కాంట్రాక్టర్లన్నీ ఆ నలుగురికే, రేవంత్ బావమర్ది, పొంగులేటి కొడుకు, బీజేపీ ఎంపీలకే చేస్తున్నారంటూ నిన్న మహాధర్నాలో కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం. ఇక్కడ చూస్తే మాజీ ఎంపీ బాల్క సుమన్ను అరెస్టు చేసేందుకు శనివారం తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన పోలీసులను అడ్డుకుంటున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కేసులు. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం. భవన్లోకి చొచ్చుకెళ్లేందుకు పోలీసుల యత్నం వెళ్లకుండా నిలువరించిన బీఆర్ఎస్ శ్రేణులు. పోలీస్ జులుం నశించాలంటూ నినాదాలు. తానే బయటకు వచ్చి లొంగిపోయిన సుమన్. నాంపల్లి ఠాణాలో 3 గంటల పాటు విచారణ, వైద్య పరీక్షల అనంతరం 14 రోజుల రిమాండ్. అక్రమాలపై నిలదీసినందుకే సర్కార్ కక్ష సాధింపు. అక్రమ అరెస్టులకు బెదిరేదే లేదు బాల్క సుమన్. సో బాల్క సుమన్ వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరి అరెస్టు చేసేటువంటి సమయంలో అక్కడ ఏ విధంగా తెలంగాణ భవన్లో వద్ద ఏ విధంగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుందో దాన్ని చేస్తూ ఒక న్యూస్. ప్రశ్నిస్తే కేసు, నిలదీస్తే జైలు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిర్బంధకాండ. విపక్షం గొంతు నొక్కడమే పనిగా పాలన. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై వేధింపులు. అక్రమాల డైవర్షన్ కు తెరపైకి అక్రమ కేసులు. సో ప్రశ్నిస్తే కేసు, నిలదీస్తే జైలుకు పంపిస్తున్నారంటూ ఇక్కడ ఒక న్యూస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు. తుమ్మిడిహెట్టిపై లేఖ రాసినా స్పందన లేదు రేవంత్ రెడ్డి. సో మరి తుమ్మిడిహెట్టి పైన మహారాష్ట్ర సీఎం ఓకే చెప్తే 150 మీటర్ల ఎత్తుల్లో నిర్మించాలని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో దానికి మహారాష్ట్ర సీఎం స్పందించట్లేదు అంటూ రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. తెలుగు జాతి ఒక్కటే, టీడీపీ పుట్టిందే తెలంగాణలో. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతే ఈ గడ్డపై సామాజిక న్యాయం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బక్కని వ్యాఖ్యలకు కొనసాగింపుగా తెలుగుదేశం అధినేత మాటలు. సో బక్కని నరసింహులు చేసినటువంటి కామెంట్స్ విపరీతంగా వైరల్, విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగు జాతి ఒక్కటే అంటూ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ గడ్డపైనే సామాజిక న్యాయం అంటూ చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్తో ఇక్కడ ఒక న్యూస్. చీకటి మాటన కూల్చివేతలు ఓ గెలుపేనా? హైడ్రా పెత్తందారి పోకడలపై హైకోర్టు ఆగ్రహం. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసి విజయంగా చెప్తారా? ఇది కోర్టు అధికారాన్ని, గౌరవాన్ని కించపరచడమే. చట్టాన్ని పదే ఉల్లంఘించే ధోరణిని సహించం. కూల్చిన నిర్మాణాలను హైడ్రా పునరుద్ధరించాల్సిందే. పిటిషనరే తిరిగి కట్టుకుంటే ఆ ఖర్చులు చెల్లించాలి. కీలక ఉత్తర్వులు జారీ చేసిన జస్టిస్ నగేష్ భీమపాక. హైడ్రా తీరుపైన అటు హైకోర్టు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసి విజయంగా చెప్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసి అసలు కోర్టు అధికారాన్ని, గౌరవాన్ని కించపరచడమే అంటూ పదే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ హైడ్రా పైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒక కుటుంబానికి ఒకే గ్యాస్ కనెక్షన్, బహుళ కనెక్షన్లు కలిగి ఉండడం చట్టవిరుద్ధం. అదనపు సిలిండర్లను అప్పగించాల్సిందే. రేపటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు. అటు పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో ఇటు గ్యాస్ పైన ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక కుటుంబానికి ఒకే గ్యాస్ కనెక్షన్ అని చెప్పి బహుళ కనెక్షన్లు కలిగి ఉంటే అది చట్టవిరుద్ధం అని చెప్పి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అది కూడా రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఫార్మాసిటీ జీవోను రద్దు చేయాలి. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలో నినదించినటువంటి రైతులు ఫార్మాసిటీ జీవోను రద్దు చేయాలని చెప్పి మహాధర్నాలో రైతులు అడిగినటువంటి పరిస్థితి. మరో 4,000 కోట్ల అప్పు రుణం కోసం ఆర్బీఐకి రేవంత్ సర్కార్ ఇండెంట్. ఈ నెల 2న బాండ్ల వేలం ద్వారా రుణ సమీకరణ. 2 నెలల్లోనే 16,900 కోట్లకు చేరిన అప్పు. మరి మరో 4,000 కోట్లకు ప్రభుత్వం అప్పు అటు ఆర్బీఐకి ఇండెంట్ను పంపించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇది న్యూస్. మరి నమస్తే తెలంగాణలో మూవీ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో కన్నుల పండుగగా శ్రీనివాస మంగాపురం ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా
కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా కృష్ణ గారి మనవడైనటువంటి జయకృష్ణ హీరోగా వస్తున్నటువంటి శ్రీనివాస మంగాపురం సినిమా పరిచయం చేస్తూ ఒక చిన్న ఈవెంట్ చేశారు. మరి ఈ ఈవెంట్లో అటు అశ్విని దత్ గారి సమర్పణలో వస్తున్నటువంటి ఈ సినిమా గురించి డైరెక్టర్ అందరూ కూడా మాట్లాడారు. వెనకుండి ప్రోత్సహిస్తున్న మా బాబాయ్ మహేష్ బాబుకు ధన్యవాదాలు అని చెప్పి జయకృష్ణ చెప్పారు. సో ఈ చిత్రంది పరిచయం కార్యక్రమంలో అటు హీరోయిన్గా రవాణా టండన్ కూతురు నటిస్తున్నటువంటి సంగతి మనకి తెలిసిందే. రషా తడాని హీరోయిన్గా జీవి ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతం ఈ సినిమాకి ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. అజిత్కి మాతృవియోగం. సో తమిళ స్టార్ హీరో అయినటువంటి అజిత్ తల్లి మోహినిమణి నిన్న చనిపోవడం జరిగింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆమె నిన్న మరణించడం జరిగింది. సో ఫిలిం ఫెడరేషన్నే నిషేధించాలి. మరి డాన్ 3 సినిమా పైన అటు రణ్వీర్ సింగ్ పైన నిషేధం వస్తున్నటువంటి నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టార్స్ వల్లే ఇండస్ట్రీకి మనుగడ, ఎంప్లాయీస్ ఫెడరేషన్ కాలం చెల్లిన వ్యవస్థని తమ ఆధిపత్యం చూపించడానికి ఆ ఆంక్షలు అంటూ చౌకబార్ పనులు చేస్తుందని చెప్పి మండిపడ్డారు వర్మ. అసలు బ్యాన్ చేయాల్సింది ఫిలిం ఫెడరేషన్నే అని చెప్పి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తీర్పులు ఇవ్వడానికి ఫెడరేషన్ న్యాయస్థానం కాదు, ప్రభుత్వ నియంత్రణ సంస్థ కాదు. చట్టపరమైన నియమాలను పూర్తిగా పక్కన పెట్టి రహస్య ఎజెండాతో వ్యక్తుల్ని టార్గెట్ చేయడం వాళ్ళ పని అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. రామ్ చరణ్ లైనప్ ఇదేనా? సో ప్రస్తుతం పెద్ద ప్రమోషన్లో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే పెద్ద తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్పతోటి వరల్డ్ వైడ్గా ఫేమస్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి సుకుమార్ దర్శకత్వంలో మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ చెప్పిన కథను కూడా రామ్ చరణ్ విన్నారని, మరి తర్వాత సుకుమార్ తర్వాత రామ్ చరణ్ ప్రశాంత్ నీల్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారన్నట్టుగా తెలుస్తుంది. ఇంతేకాకుండా బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి కూడా రామ్ చరణ్కి కథ వినిపించారని, ఆ కథపై కూడా రామ్ చరణ్ ఆసక్తిగా ఉన్నారని చెప్పి టాక్ నడుస్తుంది. సో రామ్ చరణ్ లైనప్ చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్గా కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. సో ఇటు చూసుకున్నట్లయితే ఆమె నిబద్ధత చూసి ఆశ్చర్యపోయా. ప్రస్తుతం పాన్ ఇండియా అయినటువంటి టాక్సిక్ మూవీలో కియారా అద్వానీ నటిస్తుంది. కియారా అద్వానీ ఆ సినిమా దర్శకురాలైనటువంటి గీతూ మోహన్ దాస్ గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ నిబద్ధత చూసి ఆశ్చర్యపోయా. టైంకి చాలా విలువ ఇచ్చేవారు. ఒకసారి ఫోన్ చేసి రేపు నువ్వు సెట్లోకి రాగానే పూర్తిగా పాత్రలోనే ఉండాలి, ఎలాంటి మర్యాదలు పలకరింపులు వద్దు, నేరుగా క్యారెక్టర్ జోన్లోకి వచ్చేయాలి అంటూ సీరియస్గా చెప్పారు. నిజానికి నేను ఆ విధానానికి పూర్తి వ్యతిరేకం. సెట్లోకి రాగానే ముందు అందరినీ విష్ చేయడం నాకు అలవాటు. లొకేషన్లో ఉత్సాహంగా ఉండే మనిషిని, కానీ డైరెక్టర్ మాట వినాలి కాబట్టి తను చెప్పినట్టు చేశాను. చాలా టైంకి చాలా ప్రాధాన్యత ఇస్తారంటూ కియారా అద్వానీ కీలక కామెంట్స్ చేయడం జరిగింది. చెన్నైలో జరిగే ప్రేమ కథ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా వస్తున్నటువంటి ఈ రొమాంటిక్ మూవీ చెన్నై లవ్ స్టోరీ. సో ఈ సినిమా ఈ జూలైలో విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో చెన్నై నగరం నేపథ్యంలో జరిగే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, ప్రేమలోని సున్నిత భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ అందరినీ మెప్పిస్తుందని మేకర్స్ చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం పాత్ర నవ్య రీతిలో సాగుతుందని చెప్పి డైరెక్టర్ చెప్పారు. సో ఇలా మూవీ న్యూస్ అయినా అటు పొలిటికల్ న్యూస్ అయినా ఏ న్యూస్ అయినా క్షణాల్లో మీకు కావాలంటే వెంటనే మా యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.